ఏంటి చిన్న కోపం వచ్చిందా? ఏమైంది చిన్న కోపం వచ్చిందా లేట్గా వచ్చానని? ఇంకోసారి చిన్ను బొన్ను అని అనుకో పన్ను వీకేస్తా. ఏంటి పన్ను పీకేస్తావు? పీకే. రేపు పెళ్ళిలో వచ్చే వాళ్ళందరూ చూడవే రిషి వాళ్ళ ఆయనకు ఒక పని లేదంటారు, అప్పుడు అందరు నవ్వుకుంటారు. రిషి నీకోసం. నాకు ఈ ఫ్లేవర్ ఏం నచ్చలేదు. ఫ్లేవర్ నచ్చలేదా? రిషి ఆ ఫ్లేవర్ నచ్చలేదన్నావుగా, ఇంకో ఫ్లేవర్. నాకు ఇది కూడా ఏమొద్దు. ఇంకోటి తీసుకొస్తా. ఏమడిగినా తీసుకొస్తావా? మరి ఇంత ఓపిక ఏంట్రా బాబు నీకు? మరి ఓపిక అంటే లవ్ చేసినప్పుడు ఆ మాత్రం ఓపిక ఉంటుంది. అయినా నీకు ఈ చాక్లెట్స్ ఇచ్చేంటా బాబు, తీసుకో. అంటే కొంచెం సరదాకి బాగుంటుందని పెంచుకున్నాను. ఎక్కడి నుంచి వస్తాయి అసలు మీ అమ్మాయిలకి ఇన్ని థాట్స్? అసలు అసలు మైండ్ బ్లోయింగ్ తెలుసా? అంత లేదు ఇక్కడ. షేవింగ్ అవసరమా? లేస్తుంది కదమ్మా జెంట్స్ ది, వెళ్ళిపోండి. నాకు కాదు ఈయన. అయ్యో సారీ అమ్మా, రండి. తీసుకొచ్చాను కదా అని తీసుకొచ్చేసాడు. సరే కూర్చో. కొంచెం ఆపుతావా? ఆయన చేస్తారు కదా. కట్టింగ్ అంటే ఏమనుకుంటున్నారన్నా? కత్తెర తీసుకొని కట్ చేయడం కాదు, అందులో ఒక రిథమ్ ఉండాలి, ఒక స్టైల్ ఉండాలి, ఒక ఫ్యాషన్ ఉండాలి. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? అమ్మ బాబాయ్, మొత్తానికి వీడికి ఒక డైనమిక్ లుక్ ఉండాలి. నిజం చెప్పండి భయ్య, వీళ్ళు అసలు ఇన్ని ఉన్నాయనుకుంటున్నారు కదా మీరు? నాకు తెలుసు అన్న. లేదు భయ్య, అలా ఏమనుకోవట్లేదు. అలా కాదు భయ్య, ఇచ్చేది కట్ చేయండి. కొంచెం సైడ్ మీకు సరిగ్గా రావట్లేదు. అలా కాదు, ఇట్ సైడ్ నుంచి చూస్తే ప్రభాస్, ఇట్ సైడ్ నుంచి చూస్తే మహేష్ బాబు, ఫ్రంట్ నుంచి చూస్తే పవన్ కళ్యాణ్, బ్యాక్ సైడ్ నుంచి అల్లు అర్జున్ లా ఉండాలి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఓకే అన్న, కటింగ్ అయిపోయింది. ఓకే అన్న, థ్యాంక్ యూ. షేవింగ్ కూడా చేద్దామన్నా? చేద్దామన్న, లేకపోతే ఆ దయ్యం ఉంది అక్కడ కూర్చుంది, అది నన్ను చంపేస్తా. కటింగ్ సూపర్, షేవింగ్ కూడా చేసేద్దాం. భయ్యా ఏం చేస్తున్నారు భయ్యా మీరు? అసలు చిన్న పిల్లాన్ని పట్టుకొని బ్లేడ్ పెట్టేస్తారా? ట్రిమ్మర్ తో చేయండి పాపం పిల్లాడు. సరిగా చేయండి కొంచెం, అంటే ఇట్లా ఇట్లా షేప్ రావాలి, కొంచెం కిందికి. జాగ్రత్త. ఇట్లా హీరో లెక్క ఉండాలి, జీరోగా లెక్క కాదు. ఇట్లా హీరో లెక్క ఉండాలి, జీరోగా లెక్క కాదు. సైడ్ అయిపోయింది కదా, ఇటు సైడ్ చేయండి అన్న. ఇప్పుడు అటు సైడ్ చేస్తున్నారు ఎందుకు ఎక్కువ? మీరు చేసుకోండి అమ్మా, మీరు చేసుకోండి. సారీ అన్న, మీరే చేసేయండి. మంచిగా చేయండి. చుట్టాలంటే చేస్తాను. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. అలా అని చెప్పేసి మొత్తం గీయకండి అన్న. మళ్ళీ గలీజ్గా ఉంటుంది, ఇట్లానే క్యూట్ ఉంటుంది. ఏంట్రా చెయ్యవే కొంచెం. నీకోసమే కదా చెప్తున్నా. అమ్మో అసలు కొంచెం చిన్న కట్ చేయండి. గమనం కూర్చో.
చెయ్యన్నా. ఎక్కడ దొరికిందన్న? దొరికింది కానీ దీనికి ఏదింకా చంపుతుందన్న. చెయ్యండి అన్న, ఇంకేం చేస్తాం. అంతా టైం రా, నీ రేంజ్కి అలాంటి ఫిగరు. ఎప్పుడు ఇంతే సతాయిస్తుందన్న? సతాయించడం అని ఏం లేదన్న, నేనంటే దానికి చాలా ఇష్టము, కానీ దానికి కొంచెం కేరింగ్ ఎక్కువ అన్న. కేరింగ్ వల్లనే నాకు ఈ డైరింగ్, ఈ డాషింగ్. ఏంట్రో తెగ ఇచ్చబోతున్నావు. వస్తాయి నీకు పొగిడినా నచ్చుదానే నీకు అసలు. క్లీన్ చేస్తున్నారు కదా, అలాగే టాండ్రీ హోల్ క్రీమ్, ఫౌండేషన్ ఏమైనా ఉంటే పెట్టేయండి. అవన్నీ అమ్మాయిలకు చేస్తారమ్మా, అబ్బాయిలకు కాదు. తీరిందా? అంటే నువ్వు అందంగా కనిపించాలనే కదా. నేను అందంగా కనిపించాలని నువ్వు నన్ను మేకప్ వేయమంటా. కూర్చో. చెప్పే కాగేకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే. గమ్మున కూర్చోవి అంటే అది గమ్మున కూర్చోదు. దేడిది మాకు దెక్కన్నా. కోపం వచ్చిందా? సారీ. ఏమే రిషి, ఎంత ఓకేనా? అంతా ఓకే కానీ ఐబ్రోస్ చేయలేదు ఏంటన్నా? నాకెందుకు ఐబ్రోస్? ఆడవాళ్ళకి చేస్తారు ఐబ్రోస్. మేడం అయిపోయింది మేడం. అదేంటి భయ్యా, నాకు చెప్పాలిగా అయిపోయిందని ఆవిడకి చెప్తున్నారు. చెప్పినా పెద్ద ప్రయోజనం లేదు. రిషి, అన్నకు కూడా తెలిసిపోయింది. అందుకనే ఆడపెత్తనం ఊడి పెత్తనం అంటారు. ఏం చేద్దాం. చూడు ఎంత క్యూట్ ఉందో. అలా అని చెప్పేసి అమ్మాయిలు ఏమో పడినావు అనుకో, మూతి వాళ్ళు కూడా చెప్తున్నాను. చూశారు కదా మా వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హే గైస్ అక్కడ గంట సింబల్ ఉంటుంది, కొట్టేయండి.